ఎస్ఆర్ టీవీ ఉక్కద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ నొక్కండి. టికెట్ దొరకపోతే నాదా నేను కోనేలు కట్టెత్తరకు మొక్కినా మరి టికెట్ దొరుకుతుందని చెప్పి నేను గుళ్ళ తీసుకుపోయి నాదా నీ మెడకు కొంగు పెట్టి గుడి చుట్టూ తిప్పి నేను టమ్మని కట్టేసిన గారు కదా నా బతలు టమ్మని కట్టెత్త అక్కడ తెల్ల తెల్ల కొయ్యాలు ఎర్రెర్ర కొయ్యాలు ఈ నల్ల కొయ్యా ఎక్కడ వేరు వేరు చూస్తాను ఎందుకయ్యా అంతగాను ఈ కోపం ఇంటికాడ ఉన్న కింద దూరం వస్తాం ఇచ్చేది సమ్మక్కయ్యాను అన్న కదలే కానీ సంతానం ఇచ్చిండో అంటాను ఇయ్యలేదా నేను వేడగంట చెప్పు అయ్యో నీ ఉరుకులాట పాడు కానీ ఎక్కడికి ఉరుకులాట మొగోడా చికెన్ 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 గుర్రానికి ఎగిరితా ఉండదండి ఈ పచ్చకి ఎగిరితా ఉండదయ్యా రాజ్యం కొడుకుల తోడ బిడ్డ లేకుండా మంచిదన్ను అయితే బిడ్డ సంతానం కావాలి పోతున్నా ఒక్కలాగా బల్లెలకు మలుపుకోని వారెవరు ఇద్దరైనా మన వాసం లోపల వెళ్ళి వస్తాడు పాడబడ్డ శివాలయం ఉన్నది ఎన్ని గుళ్ళల్లో పూజ చేసిన నాదా ఏ దేవుడు మెచ్చి మనకు బిడ్డ సంతానం ఓడిగట్టలేవరా గుళ్ళల్లో ఎవరు పూజలు చేస్తలేసారికి నాదా ఈ పాడుబడ్డ గుళ్ళల్లో మనం పూజ చేద్దామని భార్య భర్తలు ఇద్దరు పానవశలింగాన్ని బయటికి లేవట్టిండ్రు కరిగి కాలించిరో అల్లల మల్లల మంచి చామంతులు అట్టిగా వచ్చినారు శంకరా బలమంతా కాలగంధ కైలేసవాస ఎన్ని గుళ్ళల్ల పూలు వేసిన ఏ దేవుడు ఏ దేవుడు మెచ్చి సంతానం ఓడిగట్టలేదా అని మనసు ఇక్కడ ఇంటికాడ పెట్టు దేవుడా చక్కని సంతానం కాదు మాకు చక్కని కాదు సంతానం అయ్యో రాదా నేను ఎన్ని తింటే నీకు సిగ్గులేదా మరవలేదా భార్య భర్తలు ఇద్దరు ఓం బోలో శంకర ఏ దేవుడు అయితే సంతానం ఇస్తాయి మనకు ఇప్పుడు అర్ధరాత్రి అల్లా ఏ దేవుడు అయితే అమ్మా నువ్వేమైనా మనిషివేనా ఓం బోలో శంకర
సంతానం కొరకు చేయరాని దేవతల పూజలు చేస్తూ ఉన్నారు మరి ఎందునా ఏ జోడు వచ్చి సంతానం ఇయ్యలేకనే నాయమ్మ భార్య భర్తలు ఇద్దరు పాడుబడ్డ గుళ్ళు బట్టి తెచ్చుకొని ఏనాడు పూజలు చేస్తూ ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు మరి ఎందున ఏ దేవుడు వచ్చి సంతానం ఇయ్యలేక భార్య భర్తలు ఇద్దరు చూస్తున్నావా గుళ్ళల్లో కనుక కలకల కన్నీరు కంటనుకుంటున్నారేనా భార్య భర్తల శోకం నాయమ్మ ఎక్కడ పోతాయి ఉన్నదో రామ రామ భార్య భర్తల శోకం ఎక్కడ పోతా ఉంది ఇక్కడ కాదు అక్కడ కాదు ఎన్ని కొండ కైలాసమందు వల్ల విష్ణుదేవ దాపర బొమ్మదేవ ఉన్నట్టు కాలు శంకరుడు కైలాసపతి ఏనాడు ఉన్నాడా మరి కావలై సాగుతున్నది మరి కారణ కన్నీరు కాలువలై సాగుతున్నదమ్మా సిద్ధిన కన్నీరు శివనందుల కోట మీద సిద్ధవాన కొట్టినట్టు మూల మనసు కురిచినట్టు పెడి 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 ఎంకలు కొట్టవచ్చు దేవలోకం అంతా అల్లోకలం అయిపోతుంది ఆ యొక్క దేవలోకం అంతా అల్లోకలం అయిపోతుంది అబ్బబ్బా ఇది అన్న ఉన్న కన్నీర అన్నం లేని కన్నీర పాప కన్నీర దోష కన్నీర చెప్పి వరిసే లోపల వందన వేసుకుని కిందల్లో కాలు మీద మచ్చే మనలోక పరిపాలన చేసిండు ఆ యొక్క కన్న తల్లి శకుతులు దేవి ఆడగనక ఆడగల సంతానం కొరకు గుళ్ళలో పూజలు చేస్తూ ఉన్నది మరి ఇప్పుడే నేను వెళ్ళిపోయి సంతానం ఉన్నది లేదన్న సంగతి చెప్పి వస్తున్నాని దేవతంగమయ్య ఏనాడు కాయ రూపులు పడవారి కాంతరి వేషం కట్టుకోని రూపులు పడవారి దేవతంగమయ్య ఏనాడు కుడి సంకల కురుసనంది ఎడవ సంకల జినకపిల్లను పెట్టుకోని మరి గనగంట గంట గుమ్మంత శంకు ఎద్దు మోత రుద్రరాశి పేరు మెడ వేసుకొని శివుడు శివదేవతంగమయ్య కాదు భూలోకనెవరు ఎత్తువాత ఉండు సంగం శివుడు శివదేవతంగమయ్య కనకనకనకన గంట కొడుకుంటా గుమ్మ శంఖ పట్టుకుంటా అరే హయ్య తంగ అయ్యారా మాయ తంగ అయ్యారా భార్య భర్తల ఇద్దరు చూసిన వాస్తి కిందికి పెట్టి పాదం మీదకి పెట్టుకుని అగ్రమైన తౌసు పట్టిండు వీళ్ళ తౌసు నేను బింగం చేయరాదు భార్య భర్తల ఇద్దరు పట్టిన తౌసు వదిలి పెట్టుకుని వెళ్ళి వచ్చి పాదాల కాడ పాలపూజ చేసినప్పుడు సంతానం వెళ్ళిపోతాను దంగమయ్యో మరి ఏనాడు కనుక సులం ఆచోడు నాడుకు నువ్వు దేవదంగమయ్యో మరి ఏనాడు గనగన గంట కొట్టుకుంటా గుబ శంఖ పట్టుకుంటే శివుడు శివదేవ దంగమయ్య కాదు గురువు పాట పాడుతున్నాడు గుడి ముందుకు వచ్చిండు గనగన గంట కొట్టి శంకు పట్టి ఓ తల్లి భక్తురాలా
నీది ఏ రాజ్యం ఉన్నది బిడ్డో ఏ దేశం ఉన్నదే నీ అత్త నిన్ను తిట్టిందా నీ మామ నిన్ను తిట్టిండ బిడ్డ బిడ్డ చేసుకున్న భర్త నిన్ను చెరగాడిండ బిడ్డ ఏమో కట్ట వచ్చిందని దేవసంగమయ్యగా మాట వరకంగా సంగమయ్య మాటలా లోపలున్న కన్న తల్లి శివరగట్ట పట్టను మనం పూజ చేసిన కానీ ఏ భగవంతుడు వెళ్ళి వచ్చినాదో మన కట్టగానం అడగలేదయ్యా గీళ్ళకి రోజు నాదా పాడబడ్డ గుళ్ళల్లో నాదా మనం పూజ చేసినందుకు నాదో భగవంతుడు వెళ్ళి వచ్చిండు నాదా భగవంతుడి పాదాలు పట్టుకుందామా అని భార్య భర్తలు ఇద్దరు కుంతలేశ మహారాజురా కన్న తల్లి శకుంతలదేవి 10 నెలల వస్తావన్నా ఓ దేవ పాప తోడు అంటరా నా గర్భవాసమందు రామ లక్ష్మణ్ లెక్క ఇద్దరు కొడుకులు నాకున్నారయ్య కొడుకులు పెళ్లిళ్ళు చేసిన పెద్ద కొడుకు సూర్యసేన రాజు చిన్న కొడుకు చంద్రసేన రాజు పెద్ద కోళ్ళు సూర్యకాంత చిన్న కోళ్ళు చంద్రకాంత అయ్యా నిన్న కాక మొన్న నా ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్ళు మంగళాంత పట్ట ఆడబిడ్డలే